కొట్టుకొని మొత్తుకొని అనగా అజే పోయేదన్నా నువ్వు ఇట్లా బాగి వాళ్ళు వచ్చి వస్తాను ఆగు అత్తాను ఓకే మై హూనా ఎట్లయినా మంచి నాకు సమితిని తీసుకొచ్చిండు సమితి మంగళాన్ని పట్టుకోవడానికి నేను పోతనే ఎట్లా పోతా నా గర్జు బట్టి గరియ పేరు లాగేమన్నా వారిందా అనబట్టి ముగ్గురు కూడా శరవన్న ఏమన్నా నిండిందా నేను చెప్పు తినే మనుషులు ముగ్గురు కూడా కాదు ఎంతో మంది మా లక్ష ఒక్క మాట వచ్చింది ఎట్లా వచ్చిందో ఎట్లయితే అమ్మమ్మ లేదా నేను అంచేమైతే నాకు తెలుసా ఓకే గంటాయ గడియాయ 6-3 గడియలు దాటుదంటే కూడా భార్య భర్తలు కడప లోపలికి ఏర వస్తలేరు ఎట్లయితే నాకు భర్త కాడా తెంపి మూడేస్తే పురుషంటారు కానీ నాకు భర్త కాడా అనుకున్నది మంగళాన్ని పట్టుకున్నది పడుతున్నా బేటీకైతే మంగళార్తి పట్టుకున్నది చేతులు నీ వల్ల పట్టుకున్నది నీ వల్ల పట్టుకొని భర్త పేరు ఎలా వచ్చింది మంగళార్తి ముట్టుకొని మరి ఏనాడు ముట్టించుకొని ఇది అత్తనే దాచి అంటే ఇది అత్తనే ఇంత పెద్ద దాచి అంటుంది అవ్వో మంచిది కట్టుకుంటే నా లగ్గం అని తెలిసే నీ లగ్గం అని నాకు గురించి పేరవా ఎవరు కాదు నా ముందుగాడు భార్య నీకు అక్క అవుతుంది నా ముందుగాడు మా భార్య భాగ్యవతి మంగళారతి చేత మంగళారతి చేత బట్టి మంగళారతి ఉన్న సమయం లోపల వీళ్ళ శారదేవి కూర్చున్న మరి చేతులు ఉన్న మంగళారతి తీసుకున్నది మన కొత్త దీనికి అర్థం పడింది చిత్రంలో ముగ్గురుతో చిత్రం అసలు అర్థమైతే అని తీసుకోని బంగారు భవనాలు నింపిండ్రు బాకి మా అక్కతో నేను ఉంటాను బాకి భాగ్య చెప్తాను ఒక్కటే మాట ఏంటి శారదేవి అయితే అట్టి మనిషి కాదు అది ఏంటంటే నన్ను లగ్గం చేసుకున్నాక 6 నెలలు ఆడా తిరగక ముందు 2 కొడుకులను అంటున్నాను ఈ కాడికి వెళ్ళి అది అనే కొడుకులు ఎండి కొడుకు బంగారు కొడుకును అంటాను అన్నది ఆ దేవుడు ఇత్తనన్నాడు ఈ కాడికి వెళ్ళి ఆడవిల్ల శారదేవి మంచం మీది కాలు మంచం కింద పెట్టద్దు దాని తిన్న కంచాలు నువ్వే గడగాలి పన్న మంచాలు నువ్వే ఎత్తాలి దాని ఇడిచిన బట్టలు నువ్వే వింటాలే వినొస్తాందా నేను కచ్చరి కాడికి పోతానా ఇంట్లో పైలం అన్నాడు 2 భార్యల ఇంటి లోపల వదిలిపెట్టిండు రాజురా రాజుల కచ్చరి ఉంటే కచ్చరి కాడికి వెళ్ళిపోయిండు రణమంట రాజవరా రాజవేరుతున్నాడా బంగారం పోసిండు దాన కంకణం కట్టిండు తర్వాత బల్లం పట్టిండు దానమే చదివి పదార్థం దానమే 7 లోకాలకు వెలగన్నారమ్మా
భాగ్యవతి దేవి ఆకిలుడు చింది ఇల్లుడు చింది అలుపు తల్లింది పార్పులు తల్లిన కన్న తల్లి ముత్యాల ముగ్గుల చేత పట్టింది పెద్దది భాగ్యవతి రంగెల్లి సింగెల్లి ముగ్గురు కొట్టింది వంటశాల వేడికి వెళ్ళిపోయింది వంటశాల లోపల 66 కుల లావనీల మధ్యలో 77 కుల దేవనీల మధ్యలో పాలు పోసిన పరమన్నం అన్నింటి భాగ్యవ్వ మరి వచ్చిన ఏది సమితి మరి శారదేవి మంచం మీద కాలు మంచం కింద పెడతలేదు సాటి ఆరాలు సమితి నాకంటే తక్కువది నాకంటే తక్కువ కులబుద్ధి నాకంటే వెనుక చీర వచ్చింది అది చూసిన వాళ్ళు దానికి గరుజు చూడగో బంగారు తుమ్ముయాల మీద కాలు వేసుకొని ఉంటాంది అడివిలో భాగ్యవతి దేవి కన్ను మండించుకున్నది కన్న తల్లి రాముడు రమణ తులవార ఊగుతన్న ఉంది గడుగు పాడుగాని పలుగు మీద మందు పోయ్యా నేను చేసినట్టుగా నువ్వు పని అయ్యవాని ఇంట్లో నేను ఉన్నట్టుగా నువ్వు ఉన్నావు కదనే ఊపండే ఉయ్యాలా పాడయే జోపాట ఊపండే ఉయ్యాలా నో పండే జోపాట ఉయ్యాలో నా జంపాలో నాది కొత్త కొండి నాది పాత కొండి కోటి కొత్త కొండి ఉంటుంది ఒకటి పాత కొండి ఉంటుంది ముందుగా కొరకాతుడితోనే కొత్త ఉయ్యాల కొత్త కొండి ఇక తర్వాత కొండి ఊపంగా సిలువు పడుతుంది పాత కొండి ఇది ఉండి ఏముంది అరే ఊపిరా ఉయ్యాల ఊపే దాసి లంచే పైసలు ఇస్తున్నాడు నా మొగడు ఊపు నేను ఎంతసేపు అని ఇక్కడ నేను మనిషి లెక్క కనబడతానండి 7 కమ్మల గుడిసెలా ఉండేదాన్ని ఎడంతాల మాలు కట్టమని గింతకాలం బలుపానే ధనమెక్కుతే మదమెక్కుతే అక్షరము మరి ఎక్కువ అన్నారు 7 కమ్మల గుడిసెలు ఉండేదాన్ని ఎడంతాల మాలు కట్టి గింత పోదు కూడా కన్నవే నాకు విలన్ ట్యూన్ అయ్యిందా సీరియల్ ఎంత అన్నాకున్నదా నీ కనీసం పూరాన లేకపోతే నీ మొక్క అయితే ఎట్లా అయిపోయింది అయితే మాకు కూడా మామూలే కానీ రాంగా మీ కోడలు తీసుకొని పెట్టేసుకున్నాం అయితే పొద్దుగాల లేచిన కాడికెళ్ళి అబ్బో బాబా మమ్మీ లేచిన కాడికెళ్ళి చూస్తాను నేను చూస్తానా సమితి ఉన్నా అటువంటి నా సమితి దిక్కు వల్ల ఉండ గది వల్ల ఉండ ఆరా చిన్నదైతే పాలు చిన్నదా రేపు రేపటికల్లా నువ్వు కొడుకు ఎప్పుడు అంటావో బిడ్డ ఎప్పుడు అంటావో నువ్వు కానీ ఎప్పుడు అని చూసేది ఎప్పుడో కులం తక్కువ కూడు తిన్నాడు నా మొగడు నువ్వు కులం తక్కువ లంజమని దెబ్బ నీకు వచ్చి దండ రెక్కల పట్టి గిరగిర తిప్పి దాని మీద వంట పెట్టరా అంటే ఒక్క దెబ్బ కొట్టంగా చూసింది సార్ 2 దెబ్బలు కొట్టంగా 3 దెబ్బలు కొట్టంగా చూసింది
శివ బొమ్మదేవా నేనా నువ్వు కన్నదాని అయితే నువ్వు పెంచిన దాని అయితే పోరగన్ను నువ్వు అన్నట్టయితే నీ మొగడు మా సైన్ ఆడదాని అయితే నీ మొగడు నా దగ్గరికి ఎందుకు వస్తానే నువ్వు లంజనాది కొట్టి ఉన్నావా నన్ను కొట్టుడానికి నీ ధైర్యం ఎక్కడిదే ఆరా చిన్నదైతే పాలు చిన్నదా నేనేమన్నా ఉప్పు కారం తింటలేనా ఎన్ని దెబ్బలు నన్ను కొట్టినావు నిన్ను అన్ని దెబ్బలు కొట్టనా దోసగారి లంచ కొట్టివి కొట్టి లంచావు నేర్చుకున్నావా బడి ముక్కు లంచ కొట్టివే గుడి తప్పల లంచ కొట్టివే ముందకల్ల లంచ ఉన్నావే బాబాజల కొట్టి ఉన్నావే వాళ్ళిద్దరు కొట్లాడతాంటే అదురా శివుడు అదురా నాకిద్దరు వెళ్ళాల అదురా అక్కడ ఉంటే నీకు ఇద్దరు ఇక్కడ ఉంటే నాకు ఇద్దరు అక్కడ ఉంటే నీకు ఇద్దరు ఇక్కడ ఉంటే నాకు ఇద్దరు నాయా నేను వాసును అయ్యో నాయా నాయా నేను ఎటు పోతాను బాటలు పెట్టు ఎట్ట కూర్చున్నా మరి లంచే పొద్దుగా పోతాను అనుకున్నా నువ్వేం ముందుకు వచ్చినావయ్యా నా బాబా ఏ శారదా చూడతాను మూర చూడతాను బల్బు చూడగా నేనుండా మేము ఉంటాం పో ఇంట్లో బంగారం
ఏ శారదేవి నువ్వు ఎంతైనా కానీ అది పెద్దది దాని జోలికి నువ్వు పోతున్నావు నన్ను లగ్గం చేసుకుంటావా నువ్వు పోలేదా శారదేవి అయితే నువ్వు పోలే ఏ బాకీ అగ చూడు రమలానో శారద దేవి ఏమైందని మెల్లగా అడుగుతాను ఇదో బాకీ ఏ బాకీ ఈ నొట్ట పోషమ్మ పొక్కులు కొడువా అయితే నీ వెనక సీర వచ్చింది చెల్లె కాకుండా కొత్తది గొర్రెగా పాతది బర్రెగా అయితే నీకు తోడవుతే దాని మీద చెయ్యి నువ్వు వేస్తున్నానే బాకీ నువ్వు రాసుకుంటే అని ఎవరికైతే అది పట్టేనా ఇది పట్టేనా నువ్వు దాని మీద చేయాల్సిన అదే వేసింది మొదలు శారదేవి నువ్వు ఎందుకు ఎంత నేను పెద్దది కదా దాని జోలికి నువ్వు పోలేదా అదే మీద బాకీ దాన్ని శారదాన్ని నిలుతాను నన్ను బాకీ అని నిలుతాను